సరే డాక్టర్ గారు ఉపాస్ హాస్పిటల్లో ఉంటారండి, రైల్వే స్టేషన్ రోడ్డు, నియర్ బై రైల్వే స్టేషన్ అండి. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఛాంబర్లో ఉంటారు. వెళ్ళి కలిసి మీ సమస్యలు చెప్తే డాక్టర్ గారు మంచి సూచనలు ఇస్తారు, మంచి వైద్యాన్ని అందిస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ వాల్వులార్ డిసీజ్, దాని గురించి కొన్ని వివరాలు ప్రేక్షకులకు తెలియజేద్దాం. వాల్వులార్ హార్ట్ డిసీజ్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం తక్కువగా చూస్తున్నామండి. నార్మల్గా ఈ వాల్వులార్ హార్ట్ డిసీజ్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే, గుండె లోపల 4 వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్ అనగా కవాటము. సో ఈ కవాటాలు ఏంటంటే, ఒక రూమ్లోకి వెళ్ళడానికి మనకి తలుపు ఏదైతే ఉంటుందో అదే రకంగా గుండె లోపల ఉండే 4 ఛాంబర్స్కి మధ్యలో ఉండే వాల్వ్స్ని మనం ఈ కవాటాలని వాల్వ్ అంటుంటాము. సో ఈ వాల్వ్కి సంబంధించి స్టీనోసిస్ అంటే సన్నబడిపోవటం, రీగర్జిటేషన్ అంటే బ్యాక్ ఫ్లో, వెనక్కి బ్లడ్ ఫ్లో రావటాన్ని సాధారణంగా మనం చెప్తూ ఉంటాము. సో ఈ స్టీనోసిస్ కానీ రీగర్జిటేషన్ కానీ ఏదన్నా ఆ వాల్వ్కి సంబంధించి ప్రాబ్లం ఏర్పడినప్పుడు వాటికి మొదట్లో మందులు సూచిస్తాము. వ్యాధి పెరిగే కొద్దీ ఈ మందులు సరిపోనప్పుడు రకరకాల ప్రొసీజర్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇందాక నేను ఏదైతే హోల్ క్లోజ్ చేయడానికి 2 రకాల మెజర్స్ చెప్పానో అదే రకంగా ఈ వాల్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి కూడా రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, లేదంటే ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటుంటాము, లేదా ఈ వాల్వ్ రిపేర్స్ కానీ, ఇవి డివైసెస్ ఉన్నాయి. అదే కాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్యామల సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి. ఓకే, డాక్టర్ గారు స్టూడియోలో ఉన్నారమ్మా, మీ ప్రశ్న అడగండి, వింటున్నారు. అమ్మ అడగండి అమ్మా. సార్ నాకు ఆయాసంగా అట్లా ఉంటుంది సార్, నడవలేకపోతున్నాను. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? అది సుమారు 1 సంవత్సరం నుంచి ఉంది సార్, దడదడగా ఉండేది. ఓకే, మీ వయసు ఎంతండి? 45 సార్. 45 సంవత్సరాలు. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? బీపీ, షుగర్, థైరాయిడ్ అట్లాంటివి? బీపీ షుగర్ లేదు సార్, థైరాయిడ్ మొన్న ఇటీవల వచ్చింది సార్. ఓకే ఓకే, మందులు వాడుతున్నారమ్మా? మందులు అది 12 ఉందని చెప్పారు సార్ సారు. ఓకే ఓకే, అయినా మందులు వాడుతున్నారా వాడట్లేదా? వాడుతున్నాను సార్. ఓకే ఓకే. 45 సంవత్సరాలు అన్న తర్వాత ఈ ఆయాసం అనేది యాక్చువల్గా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిదండి. సో ఇందాక నేను అడ్వైస్ చేసినట్టు ఈ బేసిక్ టెస్ట్లు ఈసీజీ, ఎక్కో, అవసరమైతే మీరు చెప్పే ఆయాసం దీనికి సంబంధించి ట్రెడ్మిల్ టెస్ట్ కూడా మేము సజెస్ట్ అయితే చేస్తాము. ఒకసారి వచ్చి హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకుంటే మంచిదండి. అట్లాగేమ్మా. ఓకే సార్, స్టంట్ లేదా బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఎంతకాలం పేషెంట్ జాగ్రత్తలు పాటించాలి, లేదా ఎంతకాలం మందులు వాడుతూ ఉండాలి?